హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ క్విక్ రివిజన్. ఈరోజు మనం 26 జూన్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం అండ్ క్విక్ రివిజన్ అయితే చేద్దాం. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ మనం డైలీ చెప్పుకునేటట్లు మన అకాడమిక్ స్టైల్లో విత్ మెమరీ ట్రిక్స్ అండ్ జీకే లింక్స్ కూడా మనం చెప్పుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. డిఫెన్స్కి సంబంధించిన న్యూస్ ఉన్నాయి, సిబిఐకి సంబంధించిన న్యూస్ ఉన్నాయి, ఇంకా బార్డర్ ఇష్యూస్కి సంబంధించిన న్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో ప్రతి టాపిక్కి ఈజీ స్టోరీ ట్రిక్, మెమరీ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. సో అది ఒక్కసారి మీరు వింటే ఎగ్జామ్ వరకు కూడా గుర్తుంటుంది. క్వశ్చన్ ఎగ్జామ్లో కనిపించిన వెంటనే మీరు ఆప్షన్స్ని చూసి ఈజీగా మన స్టోరీని గుర్తు తెచ్చుకొని ఆన్సర్ అయితే ఐడెంటిఫై చేయగలుగుతారనమాట. సో ఆలస్యం చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు ఫస్ట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఈవెంట్ ఏంటంటే, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్కి కొత్త చైర్మన్ గారు వచ్చారన్నమాట. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్కి కొత్త చైర్మన్ గారు వచ్చారు. ఆ కొత్త చైర్మన్ పేరు ఏంటంటే సైబల్ చటోపాధ్యాయ. సో ఎన్ఎస్సి అనేది 2005లో స్టార్ట్ అయింది. ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. సో మేజర్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ కూడా ఈ ఏదైతే ఫినాన్షియల్ సంబంధించినటువంటివి లేకపోతే ఏవైనా కూడా మనకి ఢిల్లీలో ఉంటాయన్నమాట. లేదు అని అంటే కనుక హైదరాబాద్లో ఉంటాయి. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ మీకు ఢిల్లీ ఉండాలి. వర్స్ట్ కేస్ సినారియోలో మీరు గెస్ వర్క్ చేయాల్సి వస్తే హైదరాబాద్ అని చెప్పేసి మీరు పెట్టాల్సి వస్తుంది. బట్ ఇది స్టాటిస్టికల్ కమిషన్ కాబట్టి ఇది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ కిందకు వస్తుంది. ఇక్కడ మినిస్టర్ వచ్చేసి రావ్ ఇంద్రజిత్ సింగ్ గారు అనమాట. సో మనకి న్యూస్లో ఇప్పుడు కొత్తగా ఎన్ఎస్సి చైర్మన్ గారు వచ్చారు కాబట్టి ఆ ఎన్ఎస్సి చైర్మన్ ఎవరని అడగచ్చు. సో మనం దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే, సో ఒక సార్ పేరు సైబల్ అనమాట. సైబల్ అనే ఆయన చేతిలో క్యాలిక్యులేటర్ పట్టుకొని నెంబర్స్ అన్ని లెక్క పెడుతున్నారు. ఆయన నేను స్టాటిస్టిక్స్లో కింగ్ అని చెప్తున్నారు. సో సైబల్ సార్ చెప్పే స్టాటిస్టిక్స్ ఎన్ఎస్సి అనమాట, నేషనల్ స్టాటిస్టిక్స్ గురించి చెప్తున్నారు. ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, సో ఇప్పుడు స్టాటిస్టిక్స్ అంటే మనకి లెట్స్ సే సిబిల్ స్కోర్ అందరికీ తెలుసు కదా. సిబిల్ స్కోర్ కూడా స్టాటిస్టిక్స్తో క్యాలిక్యులేట్ చేస్తారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో సిబిల్ అనేది స్కోర్ కాబట్టి ఈ స్కోర్ని క్యాలిక్యులేట్ చేయడానికి స్టాటిస్టిక్స్ వాడతారు కాబట్టి స్టాటిస్టిక్స్ చైర్మన్ వచ్చేసి సైబల్ చటోపాధ్యాయ. సైబల్ చటోపాధ్యాయ. సో మీరు స్టాటిస్టిక్స్ అంటే సిబిల్ అని గుర్తుపెట్టుకోండి. సిబిల్ అనగానే మీకు సైబల్ సార్ అనేది గుర్తొస్తారనమాట. సో స్టాటిస్టిక్స్ కమిషన్, నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి సైబల్ చటోపాధ్యాయ గారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ ద న్యూస్ వచ్చేసి నేత్రా సిస్టమ్ క్లియరెన్స్. సో మనకి ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఏఈడబ్ల్యూసి అంటారు. ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ అని చెప్పేసి వెహికల్స్ ఉంటాయి. సో ఇవేంటంటే మనకి స్కై సర్వేలెన్స్ అనమాట. ముందుగానే మనల్ని అలర్ట్ చేయడానికి స్కైలో సర్వేలెన్స్ కోసం ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ని అయితే వాడతారు. వీటికి క్లియరెన్స్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి ఈ ఏదైతే స్కై సర్వేలెన్స్కి పర్మిషన్ అయితే క్లియరెన్స్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇది డెవలప్డ్ బై డిఆర్డిఓ. మనకి మ్యాక్సిమం ఇవన్నీ కూడా డిఆర్డిఓనే మనకి డెవలప్ చేస్తుంది. సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనకి వెపన్స్ని కానీ కొత్త ఇండిజినియస్ అంటే మన ఇండియాలో మన కోసం తయారవుతున్నటువంటి వస్తువులు అనమాట. సో అవన్నీ కూడా డిఆర్డిఓనే తయారు చేస్తుంది. గెస్ వర్క్ చేయాల్సి వస్తే మీరు ఫస్ట్ ఆప్షన్గా మీరు డిఆర్డిఓకి వెళ్ళాల్సి వస్తుంది. ఏదైనా మిసైల్ గురించి కానీ లేకపోతే ఏదైనా కొత్త వెహికల్, ఏదైనా ఈ ఎయిర్ బోర్న్ వెహికల్స్ కానీ ఇలాంటివి కనిపెట్టాలంటే డిఆర్డిఓ అని పెట్టుకోవాలి. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎందుకంటే ఇది ఎయిర్ బోర్న్ వెహికల్ కదా, ఎయిర్ వెహికల్ కాబట్టి ఎయిర్ ఫోర్స్ యూజ్ చేయాలన్నమాట. సో ఇది ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అంటే, ఇండియా అనేది 5th కంట్రీ టు హ్యావ్ ఇండిజినియస్ క్యాపబిలిటీ. అంటే స్వయంగా వాళ్ళు తయారు చేసుకోగలిగిన టెక్నాలజీ సంపాదించిన కంట్రీస్లో 5th దేశంగా ప్రపంచంలోనే 5th పొజిషన్లో ఇండియా అయితే వచ్చిందనమాట. ఫస్ట్ అయితే యూఎస్ఏ, రష్యా, చైనా, ఈ మూడు అయితే డిఫెన్స్లో డెఫినెట్గా ముందుంటాయి. వీటితో పాటు ఇజ్రాయెల్ కూడా ఎప్పుడు ముందుంటుంది కాబట్టి యూఎస్ఏ, రష్యా, చైనా, ఇజ్రాయెల్ అయితే ముందున్నాయి. వాటితో పాటు ఇండియా కూడా ఇప్పుడు వాటిలో సరసన చేరిందనమాట. సో ఎయిర్ బోర్న్ ఎర్లీ కంట్రోల్ అండ్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ని సాధించినటువంటి ఘనత భారతదేశానికి ఇప్పుడు చెందుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి నేత్ర. ఎలా గుర్తుపెట్టుకుంటాం? నేత్ర అంటే కన్ను, రైట్? ఆకాశంలో ఒక పెద్ద కన్ను మనల్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఓకే, ఆకాశంలో ఒక పెద్ద కన్ను ఎనిమీ ప్లేన్స్ ఏమైనా వస్తున్నాయేమని చెప్పేసి వాచ్ చేస్తూ ఉంటుంది. 24/7 వాచ్ చేస్తూ ఉంటుంది. సో కన్ను అంటే నేత్ర కాబట్టి ఈ ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ పేరు వచ్చేసి నేత్ర. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేషన్ చక్ర అనేది ఎవరు లాంచ్ చేశారంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ ఆపరేషన్ చక్ర 6 అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇది స్ట్రిక్ట్లీ ఎగనెస్ట్ సైబర్ ఫ్రాడ్స్.
ఆపరేషన్ చక్ర అనేది సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించినటువంటి ఈ ఆపరేషన్ అనమాట. దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే రీసెంట్గా న్యూస్లో మనం చూసుకుంటే డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అయితే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో మేము పోలీసు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పేసి ఎవరో ఫోన్ చేస్తున్నారు, వాళ్ళని అలా ఉంచేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా తీసేసుకుంటున్నారు అనమాట. చాలామంది విక్టిమ్స్ అయితే దొరుకుతున్నారు ఈ స్కీమ్లో. అందుకని చెప్పేసి దీనికి ఎగనెస్ట్గా అసలు ఇలాంటివి జరగకుండా చేయాలని చెప్పేసి సిబిఐ ఒక ఆపరేషన్ అయితే లాంచ్ చేసింది. అదే చక్ర 6 అనమాట. సో ఈ ఆపరేషన్ చక్ర 6 కవరేజ్ ఏంటంటే 16 స్టేట్స్లో 80+ లొకేషన్స్లో 60 యాక్టివ్ టీమ్స్తో మొత్తం కవరేజ్ అయితే ఇస్తారనమాట. అంటే ఎక్కువగా ఈ ఫ్రాడ్స్ అయితే ఎక్కడ జరుగుతున్నాయో ఆ ప్రాంతాలన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ ప్లేసెస్లో 80 ప్లేసెస్లో ఆల్మోస్ట్ 60 టీమ్స్ని అయితే డిప్లాయ్ చేస్తున్నారు. సిబిఐ ఫ్యాక్ట్స్ మనం చూసుకుంటే సిబిఐ అనేది 1963లో న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్కి అయితే స్టార్ట్ చేస్తారనమాట. సిబిఐ కరెంట్ డైరెక్టర్ వచ్చేసి ప్రవీణ్ సూద్ గారు. ఓకే, సిబిఐ డైరెక్టర్ వచ్చేసి ప్రవీణ్ సూద్ గారు. సో మనం ఈ ఆపరేషన్ చక్ర అనేది ఏ సంస్థకి సంబంధించిందని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక స్కామర్ మీకు ఫోన్ చేసి స్కామ్ చేయడానికి ట్రై చేస్తే సిబిఐ పెద్ద చక్రం తిప్పిందనమాట. పెద్ద చక్రం తిప్పి అతన్ని కనిపెట్టింది. సో సిబిఐ చక్రం తిప్పింది కాబట్టి ఈ ఆపరేషన్ చక్ర అనేది సిబిఐకి సంబంధించినటువంటి ఆపరేషన్. అండ్ ఎవరు చేసినప్పుడు ఈ సిబిఐ పెద్ద చక్రం తిప్పింది అంటే ఒక స్కామర్ ఫోన్ చేశాడు, సైబర్ స్కామర్ ఫోన్ చేశాడు కాబట్టి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అవ్వకుండా సిబిఐ అనేది చక్రం తిప్పి అడ్డుకుంది. సో ఆ విధంగా మనం కనెక్షన్ చేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లిపులేక్ పాస్ రీఓపెండ్. ఏదైతే ఇండియా అండ్ చైనా బార్డర్ మధ్యన ఈ వాణిజ్యం అయితే జరుగుతుందో, ట్రేడ్ అయితే జరుగుతుందో అది ఈ లిపులేక్ పాస్ దగ్గర జరుగుతుంది అనమాట. సో అది ఇప్పుడు రీఓపెన్ చేస్తారు. అది ఇంతకుముందు స్టాప్ చేశారు, దాన్ని ఇప్పుడు రెజ్యూమ్ చేశారు. ఓకే, ఇది ఎక్కడ ఉంది అని అంటే ఇండియా చైనా బార్డర్ దగ్గర అంటే ఉత్తరాఖండ్లో ఈ లిపులేక్ అనేది పాస్ అయితే ఉందన్నమాట. పాస్ అంటే చిన్న మార్గం అని మనం చెప్పుకోవాలి. ఓకే, ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు చిన్న మార్గం కింద మనం గమనించాలి. ఓకే, దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది, ట్రేడ్ రోల్. ఎందుకంటే కైలాస మానసరోవర రౌట్ నుంచి ట్రై జంక్షన్ ఇండియా, నేపాల్, చైనా ఈ 3 దేశాలకి కూడా ఒక ట్రై జంక్షన్, అంటే ఈ 3 దేశాలకు ఒక జంక్షన్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట. అండ్ ఏదైతే కైలాస్ మానసరోవర్ రూట్ ఉందో ఆ రూట్కి ఇది చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ అనమాట. ఓకే, సో ప్యారలల్గా ఇంకా ఏమైనా ఇలాంటి పాసెస్ ఉన్నాయంటే షిప్కీలా, నాతాలా. సో ఇక్కడ మనం ఇది ఇప్పుడు రీఓపెన్ అయింది కాబట్టి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటే చాలా ఈజీగా ఇమాజిన్ ఇండియా నుంచి చైనాకు ఒక లేఖ వెళ్తుంది. లేఖ అంటే లెటర్. ఇండియా నుంచి చైనాకి ఒక లెటర్ అయితే వెళ్తుంది. లెటర్ని ఏమంటాం మనం? లేఖ. రైట్, తెలుగులో లెటర్ని లేఖ అంటాం. సో ఈ లేఖను ఎవరు తీసుకెళ్తున్నారంటే లిపు అనే వ్యక్తి తీసుకెళ్తారు అనమాట. సో లిపు అనే లేఖ తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ లిపు లేఖ అనేది ఇండియా చైనాకు మధ్య ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ పాస్ కింద మనం చెప్పుకోవాలి. ఓకే, లిపు లేఖ అంటే లెటర్, చైనాకి వెళ్తున్నటువంటి లేఖ. నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్ ఎనర్జీ మినిస్టర్స్ మీట్. సో ఈ బ్రిక్స్ సదస్సు అనేది ఇండియా ఈసారి బ్రిక్స్కి ప్రెసిడెన్సీగా బిహేవ్ చేస్తుంది కాబట్టి, ప్రెసిడెన్సీని తీసుకుంది కాబట్టి బ్రిక్స్కి సంబంధించిన అన్ని మీటింగ్స్ కూడా ఈసారి ఇండియాలోనే జరుగుతాయి. మనం అంతకుముందు చూసుకుంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ అయితే ఢిల్లీలో జరిగింది. నిన్న స్పేస్కి సంబంధించినటువంటి మీటింగ్ అయితే బెంగళూరులో జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బ్రిక్స్ ఎనర్జీ మీటింగ్ వచ్చేసి మన ఇండియాలోని గురుగ్రామ్లో జరిగిందనమాట. ఇక్కడ గురుగ్రామ్లో ఈ మీటింగ్ అయితే జరిగింది. సో దీని థీమ్ వచ్చేసి ఏంటంటే ఎనర్జీ కాబట్టి ఎనర్జీ ఫర్ ఆల్. అన్ని బ్రిక్స్ నేషన్స్కి ఎనర్జీ కావాలంటున్నారు కాబట్టి ఎనర్జీ ఫర్ ఆల్ అనే థీమ్తో ఇదైతే నడుస్తుందన్నమాట. ఎనర్జీ ఫర్ ఆల్ బ్రిక్స్ నేషన్స్ అని మనం అనుకోవాలి. ఓకే, లెట్స్ సే ఇండియాలో ఒక పెద్ద ఛార్జింగ్ స్టేషన్ పెట్టారు. బ్రిక్స్ కంట్రీస్ అన్ని లైన్లో ఛార్జింగ్ పెట్టుకుంటున్నాయి. ఓకే, ఆ ఎనర్జీ అంతా కూడా అందరికీ కావాలని చెప్పేసి 1 by 1 మొత్తం లైన్లో నుంచి ఆ ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నారు అనమాట. సో బ్రిక్స్ ఎనర్జీ మినిస్టర్స్ మీట్కి థీమ్ వచ్చేసి ఎనర్జీ ఫర్ ఆల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది ఎక్కడ జరిగింది అంటే బ్రిక్స్కి సంబంధించినట్టు ఏ మీటింగ్ అయినా సరే ఈ సంవత్సరం ఇండియాలోనే జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నాం కాబట్టి మన దేశంలోనే జరుగుతాయి. అది మనం బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోవాలి. ఎయిర్ సువిధ 2.0. దీని పర్పస్ ఏంటంటే ఈ మధ్యన రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి ఇంకొక వైరస్ ఏంటంటే ఎబోలా వైరస్ అనమాట. ఎబోలా వైరస్ అనేది ఈ కాంగో, ఉగాండా దేశాల్లో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి అక్కడ నుంచి ప్రయాణిస్తున్నటువంటి పాసెంజర్స్ కానీ కనెక్టింగ్ పాసెంజర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళని యాక్టివ్గా అక్కడ
స్క్రీనింగ్ చేస్తారనమాట. సో పాసెంజర్స్ మస్ట్ డిక్లేర్ దేర్ సిమ్టమ్స్ అండ్ రీసెంట్ ట్రావెల్ హిస్టరీ. ఎవరైతే పాసెంజర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడికి ట్రావెల్ చేస్తారు రీసెంట్గా అండ్ వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి చెప్పాలన్నమాట. సో ఈ కార్యక్రమాన్ని సువిధ అని మనకి చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ వైరస్ మనం డీటెయిల్స్ కనుక చూస్తే ఇది ఇప్పుడు కాంగో అండ్ ఉగాండా దేశాల మధ్యన అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇది ఒక రేర్ స్ట్రెయిన్ ఆఫ్ ఎబోలా వైరస్. ఎప్పుడు ఉన్నటువంటి ఎబోలా కాదు, ఎబోలాలో ఒక రేర్ స్ట్రెయిన్ అనమాట. ఇది బుండి బుగ్యో అనేటువంటి ఒక స్ట్రెయిన్, రేర్ స్ట్రెయిన్ అనమాట. ఈ రేర్ స్ట్రెయిన్ మనం గుర్తుపెట్టుకోకలేదు, కానీ కాంగో అండ్ ఉగాండా మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వైరస్ అనేటువంటిది మన దేశంలోకి ఎంటర్ అవ్వకుండా శతవిధాలుగా అంటే చాలా విధాలుగా సువిధాలుగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాం పేరు వచ్చేసి సువిధ. ఓకే, సువిధ అనేది ఎబోలా వైరస్ని స్క్రీనింగ్ చేయడం కోసం ఎయిర్పోర్ట్స్లో పెట్టినటువంటి ఒక యాక్టివ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో తెలంగాణలో బుద్ధ పిల్లర్ డిస్కవరీ. తెలంగాణలో ఒక బౌద్ధ స్తూపాన్ని అయితే కనిపెట్టారనమాట. ఇది 10వ శతాబ్దానికి చెందినటువంటి ఒక బౌద్ధ స్తూపం. 10వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఒక బౌద్ధ స్తూపం. ఇది ఎక్కడ దొరికిందని అంటే భీంసారి విలేజ్ ఆదిలాబాద్లో ఈ స్తూపం అయితే కనిపించింది. ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్త కాబట్టి ఖచ్చితంగా టీజీపీఎస్సీ లేదా ఏపీపీఎస్సీలో ఖచ్చితంగా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఈవెంట్ కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని మనం హిస్టరీతో కూడా రిలేట్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో భీంసారి విలేజ్ ఆదిలాబాద్లో ఈ బౌద్ధ స్తూపం అయితే కనిపించింది. అండ్ ఈ బౌద్ధ స్తూపం మీద ఏముందని అంటే ఈ బౌద్ధ స్తూపం మీద బుద్ధుడి పరినిర్వాణ కార్వింగ్స్తో పాటు హిందూ దేవుళ్ళు అయినటువంటి శివుడు మరియు విష్ణువు యొక్క ఇమేజెస్ కూడా ఈ స్తూపం మీద ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బుద్ధుడితో పాటు శివుడు ఇంకా విష్ణువు యొక్క అవతారాలు అయితే దీని మీద ఉన్నాయన్నమాట. సో మనం ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఈ స్తూపం మీద ఏ ఏ దేవుళ్ళకి సంబంధించినటువంటి ఇమేజెస్ ఉన్నాయని అంటే బుద్ధుడు, శివుడు ఇంకా విష్ణువు, ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 10వ శతాబ్దానికి సంబంధించినటువంటి స్తూపంగా మనం అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. సదర్న్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై. బర్డ్ వింగ్ అంటే పక్షి యొక్క రెక్కలు అనమాట. పక్షులు పెద్దగా ఉంటాయి, బటర్ఫ్లైస్తో పోలిస్తే పక్షులు అనేవి చాలా పెద్దగా ఉంటాయి. సో బటర్ఫ్లైస్లో ఎప్పుడైనా సరే బర్డ్ వింగ్ అని కనిపిస్తే ఆ బటర్ఫ్లైస్ చాలా పెద్ద బటర్ఫ్లైస్గా మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సౌత్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై అనేది సెకండ్ లార్జెస్ట్ బటర్ఫ్లై. ఓకే, ఇది సెకండ్ లార్జెస్ట్ బటర్ఫ్లై. ఫస్ట్ లార్జెస్ట్ బటర్ఫ్లై ఏంటి అని అంటే అది కూడా బర్డ్ వింగ్ బటర్ఫ్లైనే, బట్ గోల్డెన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై. ఓకే, గోల్డెన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై అనేది ఫస్ట్ వస్తుంది. అందులో సదర్న్ బర్డ్ వింగ్ అయితే సెకండ్ వస్తుంది అనమాట. ఓకే, సదర్న్ బర్డ్ వింగ్ అయితే సెకండ్, గోల్డెన్ బర్డ్ వింగ్ అయితే ఫస్ట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సౌత్ అనేది సెకండ్ వచ్చిందనమాట. ఇండియాలో చూసుకుంటే మనం పైనుంచి కింద చూసుకుంటే సౌత్ అనేది సెకండ్లో ఉంటుంది కాబట్టి ఈ సదర్న్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై అనేది సెకండ్ వచ్చిందని మనం చెప్పాలన్నమాట. ఓకే, ఇది రేర్ స్పీసీస్, ఎక్కువగా తరచుగా కనిపించేది కాదు, చాలా రేర్గా కనిపిస్తుంది. ఇదైతే స్పాట్ అయిందనమాట, ఈ మధ్యన కనిపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. బిగ్ క్యాట్ అంటే ఏంటి, దేనికి సంబంధించిన టైగర్కి సంబంధించింది అనమాట. సో బిగ్ క్యాట్ అలయన్స్లో మనం చూసుకుంటే బంగ్లాదేశ్ అనేది అఫీషియల్గా 27th మెంబర్ కింద జాయిన్ అయింది. బంగ్లాదేశ్ అనేది రీసెంట్గా ఈ బిగ్ క్యాట్ అలయన్స్లో జాయిన్ అయిందనమాట. మనం చూసుకుంటే బంగ్లాదేశ్ వాళ్ళు మేము టైగర్స్ అంటారు. సో వాళ్ళు ఇప్పటివరకు ఈ అలయన్స్లో అయితే జాయిన్ అవ్వలేదు, రీసెంట్గా జాయిన్ అయ్యారు అనమాట. ఇది మనకి స్టాటిక్ జీకేలో వచ్చే క్వశ్చన్. మనకి రీసెంట్గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో జాయిన్ అయిన దేశం అని అడిగితే మనం బంగ్లాదేశ్ అని చెప్పేసి ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వరల్డ్ డ్రగ్ డే. సో ఈరోజు June 26th వరల్డ్ డ్రగ్ డే అంటారు. యాక్చువల్లీ వరల్డ్ డ్రగ్ డే కాదు, ఇది ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. ఇట్స్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ అయితే చాలా కార్యక్రమాలని ఆపరేషన్స్ని అయితే కండక్ట్ చేస్తుంది. అందులో ఆపరేషన్స్ చైతన్య, వజ్ర, గరుడ, ఈగల్ అండ్ సేఫ్ క్యాంపస్. సో ఈ కార్యక్రమాలను అయితే ఏపీ గవర్నమెంట్ యాంటీ డ్రగ్ ఆపరేషన్స్గా పిలుస్తున్నారు అనమాట. సో మనం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటే, సో చైతన్యంతో వజ్రం పట్టుకున్న ఒక గరుడ పక్షి, ఈగల్ క్యాంపస్ని సేఫ్గా కాపాడారు. ఓకే, చైతన్యంతో కూడినటువంటి వజ్రం పట్టుకున్న ఒక గరుడ పక్షి ఇంకా ఈగల్ పక్షి క్యాంపస్ని సురక్షితంగా కాపాడారు. సో చైతన్యంతో అంటే చైతన్యాన్ని పెట్టుకోవాలి, వజ్రం పట్టుకున్నారు ఒకటి వజ్ర, నెక్స్ట్ గరుడ, ఇంకా ఈగల్, ఇంకా సేఫ్ క్యాంపస్. సో ఈ 5 ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అనమాట ఎగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్. సో ఇప్పటివరకు మనం ఈ
కరెంట్ అఫైర్స్ని అయితే చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం రివిజన్ అయితే చేద్దాం. ఇది ఇన్స్టాంట్ రీకాల్ రివిజన్ అని మనం నేమింగ్ చేసుకుంటాం. ఎందుకనంటే ఒకసారి మనం స్టోరీ వైజ్గా మనం గుర్తుపెట్టుకున్నవి మనకి ఇంకొకసారి రివిజన్ చేసుకుంటే అవి ఇంప్రింట్ అవుతాయి బ్రెయిన్లో. అండ్ మీరు మీ సైడ్ నుంచి నేను అడిగేది ఏంటంటే మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నామో అవి మీరు ఒక పేపర్లో రాసుకుంటే ఎగ్జామ్కి ముందు లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు జస్ట్ ఇవి ఒక్కసారి అలా చూసుకుంటే మనకి స్టోరీ వైజ్గా మనకి ఈజీగా గుర్తుంటాయి. ఆప్షన్స్ కనిపించగానే ఎంసీక్యూస్ లాగా వీటిని డైరెక్ట్గా స్పాట్లెస్గా మిస్టేక్ లేకుండా మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, లెట్స్ బిగిన్. సో ఫస్ట్ వచ్చేసి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అంటే వాళ్ళు స్టాటిస్టిక్స్ చేస్తారు. ఆ స్టాటిస్టిక్స్ తోటే మనకి సివిల్ స్కోర్ అనేది వస్తుంది. కాబట్టి ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్ వచ్చేసి సైబల్ చటోపాధ్యాయ. ఓకే, సైబల్ చటోపాధ్యాయ. నెక్స్ట్ వచ్చేసి నేత్ర వచ్చేసి ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఇది నేత్ర అంటే ఆకాశంలో కన్నులా ఉంటుంది కాబట్టి ఇది స్కైలో వెళ్తూ మనకి చెప్తుంది అనమాట, వార్నింగ్ ఇస్తుంది, ఎర్లీ వార్నింగ్ ఇస్తుంది. సో ఇది డిఆర్డిఓ డెవలప్ చేసింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే దీన్ని యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ చక్ర అనేది ఎవరు? సిబిఐ అనమాట. సిబిఐ ఎవరైతే ఈ సైబర్ స్కామ్స్ మనకి డిజిటల్ అరెస్ట్లు అని చెప్పేసి అందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్నారో వాళ్ళ గురించి ఆపరేషన్ చక్ర అనేది సిబిఐ స్టార్ట్ చేసింది అనమాట. సిబిఐ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీ. ఈ ఆపరేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనల్ని ఎవరైనా సరే డిజిటల్ అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తే సిబిఐ చక్రాన్ని తిప్పి వాళ్ళని చాకచక్యంగా పట్టుకుందనమాట. సో ఆపరేషన్ చక్ర అనేది సిబిఐకి సంబంధించినటువంటి ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి లిపులేక్ పాస్ ఉత్తరాఖండ్. లిపులేక్ పాస్ అనేది రెజ్యూమ్ చేశారు. అది మనకి చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్. మానస్ సరోవరానికి కైలాస్కి ఉన్నటువంటి ట్రేడ్ రూట్కి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇది నేపాల్, ఇండియా, చైనా యొక్క 3 కంట్రీస్కి కూడా ఒక పాస్గా పనిచేస్తుంది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చైనాకి ఇండియా ఒక లేఖ పంపించింది. లిపు అనే వ్యక్తి ఆ లేఖను తీసుకెళ్ళాడు కాబట్టి ఈ పాస్ పేరు వచ్చేసి లిపులేక్. ఓకే, నెక్స్ట్ ఇండియాలో బ్రిక్స్ ఎనర్జీ మీటింగ్ అయితే జరిగిందనమాట. సో దీని థీమ్ వచ్చేసి ఎనర్జీ మీటింగ్ కాబట్టి బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా లైన్గా 1 by 1 వచ్చేసి బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాయి. కాబట్టి ఎనర్జీ ఫర్ ఆల్ అనేది ఈ యొక్క సమ్మిట్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ సువిధ అని అంటే కాంగో అండ్ ఉగాండా మధ్యనటువంటి ఎబోలా కేసెస్ ఏవైతే పెరుగుతున్నాయో వాటిని స్క్రీనింగ్ కోసం ప్యాసింజర్స్ అయితే తమ ట్రావెల్ హిస్టరీని ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్ని చెప్పాలన్నమాట. సో ఈ వైరస్ని ఎక్కువ మన దేశంలో స్ప్రెడ్ అవ్వకుండా అసలు రాకుండా అన్ని విధాలుగా శతవిధాలుగా సువిధాలుగా ప్రయత్నిస్తున్నారనమాట. కాబట్టి సువిధ అనేది ఈ స్క్రీనింగ్కి సంబంధించినటువంటి ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో ఒక బౌద్ధ పిల్లర్ని అయితే స్తూపాన్ని అయితే అన్కవర్ చేశారనమాట. ఇది 10వ శతాబ్దానికి సంబంధించింది. ఇక్కడ ఈ స్తూపంలో బుద్ధుడు ఈ స్తూపం మీద బుద్ధుడి ఇమేజ్ ఎలా ఉంది అని అంటే పరినిర్వాణ క్రమంగా ఉందన్నమాట, పడుకున్నట్టుగా ఉందన్నమాట. సో బుద్ధుడితో పాటు శివుడు ఇంకా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఇమేజెస్ కూడా ఆ స్తూపం మీద మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సదర్న్ బర్డ్ వింగ్ అంటే పక్షి అంత రెక్కలు ఉంటాయి కాబట్టి అది చాలా పెద్ద బటర్ఫ్లై అనమాట. సో బర్డ్ వింగ్ బటర్ఫ్లై అంటే ఫస్ట్ బిగ్గెస్ట్ బటర్ఫ్లై అని చెప్పుకోవాలి. గోల్డెన్ బటర్ఫ్లై అయితే ఫస్ట్ వస్తుంది, సౌత్ ఇండియా సెకండ్ ఉంటుంది. కాబట్టి సదర్న్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై అనేది సెకండ్ లార్జెస్ట్ బటర్ఫ్లై ఇన్ ఇండియా అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో జాయిన్ అయిన దేశం ఏంటంటే బంగ్లాదేశ్ పులులు అంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఇప్పుడు 27th కంట్రీగా వీళ్ళు జాయిన్ అయ్యారనమాట. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ డ్రగ్ డేకి ఏపీ గవర్నమెంట్ అయితే మనకున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే చైతన్యంతో కూడినటువంటి ఒక వజ్రం పట్టుకున్న గరుడ పక్షి ఇంకా ఈగల్ క్యాంపస్ని సేఫ్గా చేసాయి. సో చైతన్యం, వజ్ర, గరుడ, ఈగల్ ఇంకా సేఫ్ క్యాంపస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనమైతే కరెంట్ అఫైర్స్ని ఇన్స్టాంట్ రీకాల్ రివిజన్ మెథడ్లో ఒకసారి గుర్తుపెట్టుకొని మనం నోట్ ప్యాడ్లో రాసుకొని వాటిని ఒకసారి రివైజ్ చేస్తే ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరైతే ఆన్సర్ చేయగలుగుతారు.
స్టాటిక్ జీకేలో ఎలా ఉంటుందంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు ఆన్సర్ తెలిస్తే మార్క్ వస్తుంది, లేకపోతే రాదు. గెస్ట్ చేసి పెట్టడానికి కూడా చాలా రేర్గా ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. అట్లీస్ట్ హెడ్ క్వార్టర్స్ అలాంటివి తప్పిస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ని మనం ఒక్కసారైనా చదివి ఉండాలి, మెమరీ టెక్నిక్స్తో గుర్తుపెట్టుకోవాలి. అండ్ మరీ ముఖ్యంగా నేను రీఇటరేట్ చేస్తున్నాను, ఎగ్జామ్ ముందు రివిజన్ అయితే చేయాలి. రివిజన్ చేయాలంటే మొత్తం కరెంట్ అఫైర్స్ని మనం ఒక పెద్ద బుక్లాగా పెట్టుకోలేం కాబట్టి ఎవ్రీడే ఇలాంటి కరెంట్ అఫైర్స్ని జస్ట్ ఈ లాస్ట్ టేబుల్ ఏదైతే ఉందో దీన్ని ఒక పేపర్ మీద మీరు ఈ మెమరీ ట్రిక్స్తో రాసుకుంటే జస్ట్ ఒకసారి గ్లాన్స్లో రివైజ్ చేస్తే మనం ఏ స్టోరీ అయితే చెప్పుకున్నామో ఆ స్టోరీ మీకు ఈజీగా గుర్తొస్తుంది అండ్ ఎగ్జామ్లో మీరు ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. రేపటి వీడియోలో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ ప్రిపరేషన్. టేక్ కేర్.